అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుతాని స్టూడియోస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగింది అని చెప్పేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో తిరుమల వెంకన్న లడ్డు కూడా అడల్ట్రేషన్కి గురైంది. ఆ లడ్డూలో కలుపుతున్నటువంటి నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలుస్తూ ఉన్నాయి. ఇంత దిగజారిపోయి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు, హిందువుల యొక్క మనోభావాలంటే ఏమాత్రం లెక్క లేకుండా పరిపాలన చేశాడు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఆ టైంలో చాలా దుమారం కూడా లేపడం జరిగిందనమాట. దాని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే చెప్తా ఉన్నాడు, నేను ప్యూర్ హిందుత్వవాదిని, నేను ఒక హిందువుని, నేను వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలా ఎందుకు చేస్తాను, నేను చాలా మంచోడిని, శుద్ధపూసని, అమాయకుడిని అని చెప్పేసి ఏకరువు పెట్టడం జరిగిందనమాట. దీని తర్వాత హిందువులంతా ఏకమై తిరుమల లడ్డు విషయంలో ఏదైతే వివాదం రేగిందో దాంట్లో నిజాలు తేలాలి అని చెప్పేసి ధర్నాలు పోరాటాలు కూడా దేశవ్యాప్తంగా జరిగినటువంటి సందర్భం మనందరం చూసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా క్షమాపణలు చెప్తూ దేవుడికి ఆయన గోవిందమాల వేసుకొని 11 రోజులు దీక్ష కూడా చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాని మీద సుప్రీంకోర్టు కలగజేసుకొని ఒక సిబిఐ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిబిఐ వాళ్ళు నిన్న ఒక బాంబు పేల్చారు. అదేంటంటే షాకింగ్ న్యూస్ చెప్పడం జరిగింది మనకు. అవును, నిజం, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు. ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసిన మాట వాస్తవం అని చెప్పడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకో దాచుకో అనే ఒక్క నినాదంతో ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఆయనకు ప్రజల ఆకాంక్షలు కానీ, ప్రజల కష్టాలు కానీ, ప్రజల మనోభావాలు కానీ, ఎక్స్పెషలీ హిందువుల యొక్క మనోభావాలు కానీ, హిందువుల యొక్క సాంప్రదాయాలు కానీ, హిందువుల యొక్క సంస్కృతులు కానీ, హిందువుల యొక్క ధర్మం కానీ ఆయనకు పట్టదు. ఆయన దోపిడీకి అవసరమైతే వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటాడు అని తేట తెల్లమైపోయింది. ఎంత దారుణం అంటే ఆయన బేసిక్గా ఒక క్రైస్తవుడు. ఆయనకు హిందూ ధర్మం పట్ల నమ్మకము, విశ్వాసము ఉండవలసిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రాజకీయాల్లో ఉంటున్నటువంటి వ్యక్తి, రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో క్రైస్తవులు మాత్రమే లేరు. అత్యధికంగా ఓటర్లు హిందువులే ఉన్నారు. హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రానికే ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యి హిందువుల యొక్క ధర్మాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. గత 5 సంవత్సరాలలో తిరుపతిలోనే, కేవలం కొండ కింద తిరుపతిలోనే 150% ఎక్కువ చర్చిలు నిర్మింపబడ్డాయి. మీరు కావాలంటే గూగుల్లో ట్రై చేసుకోండి, చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. నేను అబద్ధాలు చెప్పక్కర్లేదు. గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండలు 7 కొండల్లో 3వ కొండ అయినటువంటి నారాయణాద్రి పర్వతం మీద ఒక చర్చి కూడా కనిపించడం జరిగింది మనందరికీ. మొత్తం అన్నిటినీ అటకెక్కించేశారు. భక్తుల పట్ల చాలా నీచంగా ప్రవర్తించేవాళ్ళు. భక్తులంటే ఏమాత్రం కూడా గౌరవం ఉండేది కాదు. అన్యమతస్థులైనటువంటి క్రిస్టియన్లని టీటీడీ చైర్మన్లుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయాలే. ఈ లడ్డూలో కలిసినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి క్లియర్గా సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే, శ్రీ వైష్ణవి డైరీ అనేవాడు ఏఆర్ డైరీ పేరుతో నకిలీ పేపర్లు, సీళ్ళు, డాక్యుమెంట్లు అన్నీ సృష్టించి తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేటటువంటి నెయ్యికి సంబంధించిన టెండర్లు దక్కించుకున్నాడన్నమాట. తర్వాత ఈ శ్రీ వైష్ణవి డైరీ వాడు ఏం చేశాడంటే, ఉత్తరాదికి చెందినటువంటి బోలేబాబా అంట ఆ కంపెనీ పేరు, అదొక బోగస్ కంపెనీ. ఆ బోగస్ కంపెనీ నుంచి కిలో నెయ్యి 350 రూపాయలకు కొనుగోలు చేసి తిరుమల దేవస్థానానికి 319 రూపాయలకే ఆయన అమ్మడం జరిగింది. ఈ ప్రపంచంలో ఏ బుద్ధున్న అడ్డగాడిదైనా ఈ రేటుకు కొని ఈ రేటుకు అమ్ముతాడా? ఇది రివర్స్ టెండరింగా, రివర్స్ వ్యాపారం. ఇది బాగుపడేవాడు ఎవడు? ఇప్పుడు 355 రూపాయలకు కొంటే
ఏ 360 రూపాయలకు అమ్ముకోవాలని చూస్తాడు, ఒక 5 రూపాయలు మార్జిన్ పెట్టుకొని. ఇది ఏకంగా 36 రూపాయలు లాస్ చేసుకొని మరి దేవస్థానానికి ఇచ్చాడంట. ఈడు పెద్ద భక్తుడు. మరి 10 లక్షల కిలోల నెయ్యి, అది కూడా ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం, కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా ఈ దొంగనాయళ్ళు వీళ్ళు మనుషులేనా, వీళ్ళే ఆ దిక్కుమాలిన కంపెనీలకు సీఈఓలు డైరెక్టర్లంట. వీళ్ళు డైరెక్టర్లా? ఫుట్పాతుల మీద బీడీ మొక్కలు ఏరుకునే ఎదవలు ఉన్నట్టున్నారు వీళ్ళు. ఈ దిక్కుమాలిన నాయాళ్ళు వీళ్ళు డైరెక్టర్లంట, వీళ్ళు సీఈఓలంట. ఈ ముష్టిముండా కొడుకుల పేర్ల మీద కంపెనీలు ఓపెన్ చేసి దిక్కుమాలిన కంపెనీల పేర్లతో దిక్కుమాలిన నెయ్యి అంతా తీసుకొని వచ్చి లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా? హిందుత్వాన్ని సర్వనాశనం చేస్తారా? ఇదా పరిపాలన? అట్లా చేస్తారా ఎవడన్నా? ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా రాశాడనమాట. 319 రూపాయలకు 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైసీపీ హయాంలో టెండర్ ఇచ్చారు. ఈ దిక్కుమాలిన యాదవులకు వైసీపీ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్ అప్పుడు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎంతటి గొప్ప వ్యక్తి అంటే, ఇతను వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం విశ్వాసం లేనటువంటి వ్యక్తి. ఇతగాడు మాట్లాడితే ఏమంటాడంటే, తిరుమల క్షేత్రంలో గుళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంట వీడి కంటికి నల్ల బండరాయి అంట. వీడు మాట్లాడతాడు. ఇంకా ఏం మాట్లాడతాడు, నేను గనక ముఖ్యమంత్రినైతే ఆ నల్ల బండరాయిని తన తులకలు పగలగొడతానని చెప్పేసి మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డిని తీసుకొని పోయి టీటీడీ చైర్మన్ చేశారు. అంటే దేవుడంటే ఏమాత్రం విశ్వాసం లేనటువంటి వ్యక్తిని తీసుకొని పోయి కేవలం దోపిడీ కోసం, ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం కోసం. ఎందుకంటే మనందరికీ తెలిసిందేగా, కలియుగ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి డబ్బులు కడతాడు కలియుగ అంతం వరకు. మనందరం తీసుకుపోయి హుండీలలో వేస్తుంటాం. విచ్చలవిడి ధనం, దాన్నంతా ఎట్లా దోసుకోవాలి? ఇది మార్గం. అటోని తీసుకొని పెట్టారనమాట. ఆయన గారు టీటీడీ చైర్మన్గా ఉండగా ఈ దిక్కుమాలిన వాళ్ళకు టెండర్లు ఇచ్చి వీళ్ళు ఏది సప్లై చేస్తే దాంతోనే లడ్డూలు తయారు చేయించి భక్తులకు పంచారు. ఈ పాపమంతా కొట్టుకొనే 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయాడు. నెక్స్ట్ వచ్చేసారి అవి కూడా రావు. ఆయన కూడా గెలిచే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు. ఇలా దేన్ని పడితే దాన్ని అందిన కాడికి దోసుకోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చేశారు వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు. వీళ్ళకి రాజకీయాల్లో ఉండేటటువంటి అర్హత లేదు, వీళ్ళకి రాజకీయాలు చేసేటటువంటి హక్కు లేదు. వీళ్ళని ప్రజలే తరిమి కొట్టాలి అని చెప్పేసి నేను ప్రజల్ని వేడుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.